మనకు కొన్ని పాలే ఉంటాయి. అప్పుడు టీకి పాలు లేవని బాధపడతాము. ఆ కొన్ని పాలు కూడా విత్ మీగడతో ఉంటాయి చూడండి. అప్పుడు మీగడంతా వేసి ఆ కొన్ని పాలు పెట్టేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టిప్ ఏంటంటే గెస్ట్లు వచ్చినప్పుడు నీళ్ళ టీ ఇస్తే ఒక్కోసారి నచ్చదు వాళ్ళకు, కానీ మన ఇంట్లో మీగడ తీసిన పాలు నీళ్ళగా అయిపోతాయి కదా, అప్పుడు కూడా మీగడ వేసి చూడండి. నీళ్ళ టీలో మీగడ కలిపితే ఆ టేస్ట్ వల్ల నీళ్ళదనం కనపడకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. నా టీ ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటారు. ఇప్పుడు చూడండి, నా ఎంత పాలతో మీగడ వేసి ఎంత టీ చేశాను. ఎంత నీళ్ళగా చేసినా టీ టేస్టీగా ఉంటుందండి. మీగడ వేసి టీ చేయండి. కాఫీలో మీగడ మెల్ట్ అవ్వదు, కానీ టీలో ఫుల్గా మెల్ట్ అయిపోతుంది. తర్వాత మనం వడగట్టేస్తాం కదా, మొత్తం పోతుంది ఆ పైన ఉన్న గట్టిదనం. ఎప్పుడైనా ట్రై చేయండి. మీగడ కొంచెం వేసి చూడండి. ఎవరైనా చిక్కని పాల టీ కావాలనే వాళ్ళకు నీళ్ళ పాలు ఉన్న ఇంట్లో ఒక్క హాఫ్ స్పూన్ మీగడ కలిపి టీ చేసేసేయండి. ఇంకా ఆ రుచి మర్చిపోలేరు ఎప్పుడు.